వైఎస్ వివేకా కేసులో ఏదైతే మనీ ట్రయల్ జరిగిందని చెప్పి ఈడీ భావిస్తుందో దాంట్లో భాగంగా ముఖ్యంగా వైఎస్ అవినాష్ రెడ్డి గారి ఇంట్లో పాటు దస్తగిరి అలాగే కొల్లం గంగిరెడ్డి ఇలాంటి వారు అందరిలో కలిపి దాదాపు 8 చోట్ల నుంచి 10 చోట్ల వరకు నిన్న ఈడీ రైడ్స్ అయితే జరగడం జరిగింది. ఎలా చూడాలంటారు అసలు దీన్నంతా? అసలు ఎలా చూసేది ఏమీ లేదు. ఇందులో కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనం ఏమీ లేదు. ఆ తండ్రి చనిపోయిన తర్వాత ఆమె కూతురు ఉన్నారుగా సునీతమ్మ, డైరెక్ట్గా రాష్ట్రపతికి పెట్టింది. 7 సంవత్సరాలుగా కనీసం ఒక కొలిక్కి రాని ఒక కేసు. సాక్ష్యాలు ఉన్నా మరి ఎందుకు చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో, ఎవరి ప్రభావితం ఉందో ఆ దేవుడికి తెలియాలి. ఆమె ఎంత నరకయాతన అనుభవించి ఆఖరికి రాష్ట్రపతికి ఒక కేసు విచారణ నిమిత్తం పోయింది అంటే అసలు మరి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలియట్లేదు, కోర్టులు ఏం చేస్తున్నాయో తెలియదు. 32 కేసుల్లో నిందితుడు ఇటువంటి అరాచకాలు చేస్తున్నాడు, ఎట్లా ప్రభావితం చేస్తున్నాడు, ఏ విధంగా కేసు తప్పుదారి పట్టిస్తున్నాడు. అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తే రామ్ సింగ్ మీదే కేసు పెట్టారు, సిబిఐ ఆఫీసర్ మీద. ఇన్ని చేసినాక ఆ కేసు బయటపడింది. ఆ కేసులోంచి నిందితులు ఎవరన్నా శిక్ష పడుద్ది అన్న ఆశ జనాల్లోనూ లేదు, ఆమె సునీతలోనూ లేదు. అందుకని ఇక ఏమీ లేదు. ఈ దేశ ప్రథమ పౌరురాలు దగ్గరికి వెళ్ళాలని రాష్ట్రపతి ముర్ము గారి దగ్గరికి వెళ్ళి తన ఆవేదన చెప్పుకుంది. ఈడీ కదిలింది. 7 చోట్ల అవినాష్ రెడ్డి గారి ఇంట్లో లాకర్లో 23 లక్షల రూపాయల క్యాష్, అసలు మనీ లాండరింగ్తో సంబంధించిన కేసా, ఇది ఎందుకు జరిగింది, అటువంటి పెద్దాన్ని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది అనేసి ఈ మనీ లాండరింగ్ విధానం ఈడీ దిగింది. 7 చోట్ల సోదాలు నిర్వహించారు. ఆఖరికి లేదు అప్రూవర్గా మారిన దస్తగిరి ఇంట్లో సోదాలు నిర్వహించారు. వాళ్ళ ఇళ్ళ నుంచి డిజిటలైజేషన్ మొత్తం తీసుకున్నారు. మరి భగవంతుడు ఏం చేస్తాడో. సెంట్రల్ గవర్నమెంట్ స్పందించి రాష్ట్రపతి దగ్గర వెళ్ళినాక కనీసం స్పందన లేదనుకోండి, ఇక ఈ దేశంలో సామాన్యులకు కూడా న్యాయం జరగడం అనేది చాలా కష్టమైన పరిస్థితి. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక 7 సంవత్సరాల తర్వాత ఈడీ రైడ్స్ జరుగుతుంటే మా మీద కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక రకంగా చెప్పాలంటే కనుక అనగదొక్కడానికి ఇదంతా జరుగుతుందని చెప్పి అవినాష్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇవ్వటం ఎలా చూడాలంటే? వాళ్ళ ఇంట్లో ఈడీ సోదాలు చేసేటప్పుడు ఇప్పటి వరకు కనీసం ఆయన్ని ఏ సిబిఐ కానీ పోలీస్ కానీ ఎవరైనా సరే టచ్ చేసి ఎరగరా ఆయన. నువ్వు 5 ఏళ్ళు అట్లా కాపాడావు అతన్ని, మరి నీకు ఏ లాభం ఉందో అతని ద్వారా ఆ దేవుడికి తెలియాలి. అవన్నీ మనకు అనవసరం. ఇప్పుడు రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ఇటువంటి పిటిషన్ పెట్టుకుంటే ఒక బాధితురాలు, మరి రాష్ట్రపతి కూడా స్పందించిన తీరు ఇది. అంతేగాని కూటమి ప్రభుత్వానికి దీంట్లో ఏం సంబంధం ఉంది? చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఈడీ వచ్చిందా ఏమన్నా? ఈడీ అంటే ఏంటి? ఎక్కడి నుంచి? అది సెంట్రల్ గవర్నమెంట్ దర్యాప్తు సంస్థ. అది దానికి సంబంధించిన ఏదైనా ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్, హోమ్ సెక్యూరిటీ ఆఫీసర్స్, సెక్రటరీలు వాళ్ళు ఇంటర్ఫేర్ అవ్వాలి. అంతేగాని కూటమి ప్రభుత్వం చేయాల్సిన అవసరం లేదు. కూటమి ప్రభుత్వానికి పనులన్నీ మానుకొని ఈ కేసు విషయం మీద ఈయనేదో చేయాలన్న ఆలోచన అంతకన్నా లేదు. వాళ్ళు చేస్తుంది ఒకటే, అభివృద్ధి మంత్రం. ప్రజలకు మంచి 2 ఏళ్లలో నెంబర్ 1 పరిపాలన అందించగలిగామన్న భావనలో వాళ్ళు ఉన్నారు. ఇంకా ఏం చేయగలమో మేము అంతవరకు ఆలోచిస్తున్నారు. అంతకుమించి ఇతని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఈ కేసు విషయంలో ఏంటంటే కోర్టు పరిధిలో ఉన్నప్పుడు మాట్లాడటానికి అవకాశం ఎవరికీ లేదు. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక కూటమి ప్రభుత్వం చేస్తుంది అభివృద్ధి మంత్రం అని మీరు అంటున్నారు, కాదు అరాచక మంత్రం. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో అరాచకాలు చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, మీరు సిద్ధపడండి ఎదుర్కోవటానికి, మనం స్థానిక సంస్థల్లో గట్టిగా కొట్టబోతున్నాం అంటున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా మాట్లాడకపోతే ఏ ఒక్క కార్యకర్త కూడా నిలబడాడు. ఏ కార్యకర్త నోటి నుంచి కూడా రప్ప అనే డైలాగులు రావు. ఏంటంటే ఆయన ఉత్తేజపరచడం కోసం కార్యకర్తల్ని, మర్చిపోయిన వైసీపీ పార్టీని, కార్యకర్తల్ని తిరిగి తన వాళ్ళుగా చేర్చుకోవడం కోసం ఇటువంటి ఉత్తేజపూర్వమైన ప్రసంగాలు. మొన్న ఆయన టీవీలో కూడా ఏదో చెప్పారండి, మా గవర్నమెంట్లో డిఎస్సి పైన సిబిఐకి ఇవ్వండి, ప్రజెంట్ మీరు ఇచ్చిన డిఎస్సి మీద సిబిఐకి ఇవ్వండి. ఇచ్చానని కాదండి, చెయ్యండి అన్నాడు. అంతేగాని ఆయన కూడా హైలాండ్లో మూల్యాంకనం చేయించారు కదా ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్. మరి ఎవరు తప్పులు చేశారో, ఎవరు దిద్దారో, వెల్డింగ్ షాప్ వాళ్ళు దిద్దారా, లేకపోతే ఏమన్నా రైతు కూలీలు దిద్దారో, మామూలు సామాన్యులు దిద్దారో, ప్రొఫెసర్లు దిద్దారో తెలిసింది కదా. అది దానికి 100 కోట్లు కేటాయించారు, టిఫిన్లు, భోజనాలు, కాఫీలు ఇవన్నీ అని. అదంతా ప్రజాధనమేగా, వృధా చేసినట్టే. వీళ్ళకి ఏదైనా ప్రజాధనాన్ని ఎలా వృధా చేయాలో తెలిసిన తేలిక టీడీపీ నాయకులకు తెలియదు. ఎందుకంటే ప్రతి రూపాయి వీళ్ళు జవాబుదారీతనంగా ఉండాలి.
అలా ఉంటేనే చంద్రబాబు నాయుడు గారు గౌరవిస్తారు. లేదు అంటే తన పార్టీ కార్యకర్త కాదు, ఎమ్మెల్యే కాదు, ఎవరినైనా లెక్క చేయడం. ఎందుకంటే ఆయన ఒక నిర్దిష్టమైన వ్యక్తిత్వం గల వ్యక్తి. ఆయన లోకేష్ బాబు లోకేష్ బాబు గారు విద్యాశాఖ తీసుకోవడానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తే ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ఈ కుర్రోడు డీల్ చేయగలుగుతాడా లేదా అని చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆలోచించారు. కొడుకైనా కానీ ఆయన అంచనాలకు మించి ఈయన వర్క్ చేశాడు. ఈరోజు మంగళగిరి నియోజకవర్గం మీరు ఒకసారి పర్యటించండి. రోడ్లు అభివృద్ధి, ఆ పైన ఉన్న పానగాల స్వామి గుడి చుట్టూ ఎట్లాంటి వాతావరణం ఉండేది అంతకుముందు మీ అందరికీ తెలుసు. ఇక్కడ గుంటూరులో ఎట్లాంటి ఉన్నాయో, రామిరెడ్డి తోట, రాజాగర్ తోట ఎట్లా ఉన్నాయో అట్లాగే అటువైపు వచ్చేసి మంగళగిరి పానగాల స్వామి గుడి చుట్టూ ఎట్లాంటి వాతావరణం ఉండేదో ఇప్పుడు పోయి చూడండి. అసలు ఎట్లా ఉందంటే ఒక భక్తి పారవశ్యంలో మునిగిపోయే విధంగా ఉందట. ఎంతమంది భక్తులు దానికి వెళ్తున్నారు. పానగాల స్వామి మంగళగిరి అభివృద్ధి ఎక్కడ ఓడాడో అక్కడ నిలబడ్డాడు. మగోళ్ళ అక్కడ కష్టపడి పార్టీ విజయానికి పనిచేశాడు. యువగణంతో తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాడు. ఇప్పుడు నిన్న వాళ్ళ పేపర్లో ఓడేశారు, అన్న ఏం చెప్పినా అన్ని అబద్ధాలే చెప్తాడు అని. మరి అన్నకు అబద్ధాలు అలవాటు. దాని పేపర్లో ఏంటంటే తన సాక్షి పేపర్ ఉంది కాబట్టి దాంట్లో ప్రచురించుకుంటాడు. తను చేసే ఎప్పుడు చెప్పడు కదా. ఇప్పుడు చర్చి ఉంది కదా సార్, చర్చిల్లో కన్ఫెక్షన్ బాక్స్ అని ఒకటి ఉంటుంది. చేసిన తప్పులు ప్రభువుకు తెలియజేసుకుంటే ప్రభు తన రక్తంతో ఆ పాపాలని కడుగుతాడు అని విశ్వాసికుల విశ్వాసం. మరి ఒక్కసారి ఆ కన్ఫెక్షన్ బాక్స్లో జగన్మోహన్ రెడ్డి గారిని తనకు నచ్చిన చర్చిలో కూర్చోబెట్టి తన మనసులో ఉన్న భావాలు, తను చేసిన తప్పులు ఒప్పులు ఏమన్నా చెప్పుకుంటే భగవంతుడు సహకరిస్తాడో ఏమో తెలియదు. వాస్తవంగా అతను చేసింది మామూలు తప్పులు కాదు సార్. ఈరోజు ఎంతోమంది హృద్రోగులు, గుండె జబ్బులు, కిడ్నీలు ఫెయిల్ అయ్యి, లివర్లు ఫెయిల్ అయ్యి, దరిద్రపు మందు పెట్టిన 5 సంవత్సరాలు పనికిరాని లిక్కర్ని జనాల మీద రుద్దిచ్చి 200 రూపాయలు, 30 రూపాయలు, 13 రూపాయలు పడే కోట్ర బాటిల్ని 200 రూపాయలకు అమ్మించి ప్రజల మాన ప్రాణాలకి ఎంత ఇబ్బంది కలిగించాడో అతనికి తెలుసు. అది చాలా పాపమైన చర్య. ప్రతి కుటుంబం బాధపడింది. ఎన్ని వేల కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయో తెలుసు. దాని ద్వారా వచ్చిన డబ్బు 3,500 కోట్ల రూపాయలు సిట్టు తేల్చిన నిగ్గది. లిక్కర్ స్కామ్లో తీసిన నిగ్గది. ఆ డబ్బుని మీరు ఏం చేశారు? తిరిగి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అనే ఒక మహానాయకుడు ఉన్నాడు తిరుపతి, చిత్తూరు జిల్లాలో. ఆయన ద్వారా లేదు ప్రతి నియోజకవర్గానికి డబ్బులు పంచి మీరు ఎలక్షన్ కండక్ట్ చేయండి, జగనన్న పంపించాడు అని ప్రజల సొమ్ముతోనే వాళ్ళు మళ్ళీ ఎన్ని కావాలని చూశారు. ప్రజలు అమాయకులా ఉన్నారు. 5 ఏళ్ళు నీ పరిపాలన చూసి నాకేం చేశారు? 151 సీట్లు ఇచ్చినా నీకు తిరిగి 111 ఇచ్చి ఇక చాలయ్యా నీ పరిపాలన మేము చూడలేకపోతున్నాం, ఇప్పటికే మా రాష్ట్ర ప్రజలు మా గగ్గోలు పెడుతున్నారు కనుక మీరు మా యందు దయ ఉంచి మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మేము ఇచ్చాము, ఇక నుంచైనా కామ్గా కూర్చోండాయంటే ఈయన నిద్రపోయాను, లేచేటప్పటికి 2 ఏళ్ళు అయింది, మళ్ళీ పడుకొని లేసే 3 ఏళ్ళు అయిపోయింది, 1 సంవత్సరం తర్వాత పాదయాత్ర వస్తా అని ఆయన నేను మాట్లాడుతున్నాడు. మరి అతని ధైర్యం ఏందో, అతని కాన్ఫిడెన్స్ ఏంటో ఆ దేవుడికి తెలియాలి. ఎందుకంటే ఏదో కాన్ఫిడెన్స్ ఉండాలి కదా ఎవరికైనా నాయకుడిగా, మళ్ళీ తిరిగి నేను గవర్నమెంట్కి వస్తా అని చెప్పి ఏ కాన్ఫిడెన్స్ ఉంది ఆయనకి? నువ్వు మొదటిసారి 10 సంవత్సరాల పార్టీ పెట్టిన తర్వాత నేను ఒక్కసారి నీ ముద్దులు మురిపాలకి నీకు అవకాశం ఇచ్చారు. 5 ఏళ్ళు నువ్వు ఎంత నరకం చూపించావు రాష్ట్ర ప్రజలకి, ప్రతిపక్ష నాయకులకి. అర్ధరాత్రి పూట తలుపులు పగలగొట్టించి గోడలు దూకించి పోలీసుల్ని, టీడీపీ వాళ్ళ ఇళ్లలో నువ్వు ఇటువంటి అరాచకాలు సృష్టించావు. ఈరోజు అవన్నీ రిటర్న్ చేయాలి, రిటర్న్ గిఫ్ట్గా నీకు ఇవ్వాలి అంటే చంద్రబాబు నాయుడు గారు మనసు ఒప్పుకుంటుందా? మరి ఆయన అంటున్నాడు కదా రేపు రిటర్న్ కి వాళ్ళు గట్టిగా ప్లాన్ చేశారు, మనం యుద్ధం చేయాల్సిందేను, పోలీసులను అడ్డం పెట్టుకొని స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తారు చంద్రబాబు నాయుడు గారు అనే మాట అంటున్నారు కదా. మరి అంటే తను చేసింది ఆయన కూడా చేస్తాడని ఆయన ఆలోచన సార్. ఎందుకంటే గత ప్రభుత్వం ఆయన పోలీసులతో అన్నీ చేయించాడు కదా, తిరిగి ఈ గవర్నమెంట్ కూడా అదే చేయించిద్దని అతని విశ్వాసం. కానీ తను చేసిన తప్పుడు చంద్రబాబు చేసే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి మళ్ళీ 162 సీట్లు ఇచ్చి కూటమిని అంతగా బలపరుస్తారు రాష్ట్ర ప్రభుత్వం. చెప్పండి, రాష్ట్ర ప్రజలు అమాయకులు ఏమన్నా? పేపరు చదివే ప్రతి ఒక్కడికి పరిజ్ఞానం ఉంటుంది, చదువుకున్న వ్యక్తికి ఆల్రెడీ పరిజ్ఞానం ఉంటుంది. ఈరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మీరు నమ్మండి నమ్మకపోండి, డిఎస్సిలో మా అది ఏదో అంటారు సార్,
కఠినమైన పరీక్షకి సిద్ధపడి మా మెరిట్తోనే మేము ఉద్యోగాలు సాధించామని పసిబిడ్డల మీద ఉద్యోగాలు మెరిట్లో డిఎస్సిలో పాస్ అయిన ఎంప్లాయీస్ వాళ్ళ బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నారంటే అసలు ఎంత దరిద్రమైన లైఫ్ ఉంది నీది. విద్యార్థులను వాళ్ళని కూడా మోసం చేస్తున్నారు. ఈరోజు టీచర్లు అందరూ రోడ్లు ఎక్కారు. అయ్యా మా పొట్ట కొట్టమాకండి, మేము మెరిట్ మీదే గెలిచాం, మేము ఎవ్వరికి లంచాలు ఇచ్చి గెలవలేదు, ఏమీ లేదు, మేము చదువుకున్నాం, మా చదువుని పరీక్షల్లో మా ఉత్తీర్ణ తెలియజేసాం, పాస్ అయ్యాం, మీరు మళ్ళీ మా నోటికాడికి తీయొద్దని చెప్పి విద్యార్థులు, టీచర్లు, ఉద్యోగులు, డిఎస్సిలో పాస్ అయిన వ్యక్తులు ఆఖరికి వాళ్ళ కుటుంబాల్లో బిడ్డల మీద ప్రమాణాలు చేసే పరిస్థితి. అంటే నువ్వు ఎంతటి క్రిమినాలజీ చూపిస్తున్నావంటే అంతటి క్రిమినాలజీ చూపిస్తున్నావు. మరి దీనివల్ల నీకు వచ్చిన లాభం ఏందో, లేదా నిన్ను తలుచుకుంటారేమో అనుకుంటారో ఏమో తెలియదు. నిన్ను తలుచుకునే మాట తప్పు. ప్రజలు ఇప్పటికే ప్రతి ఇంట్లో రచ్చ మొదలైంది అంటున్నారు. ఏం మొదలైంది? మళ్ళా వస్తాడయా దయ్యం లాంటి మనిషి అని చెప్పి భయపడుతున్నారు మీరు వస్తానంటే. ఇదే రచ్చ. వైసీపీ రాకూడదనే ప్రజల్లో జరుగుతున్న రచ్చ, అంతకుమించి ఇంకోటి ఏమీ లేదు. ఇంకొక మాట ఏంటంటే సార్, ఈ టిట్కో లబ్ధిదారులకి గత ప్రభుత్వం చేసిన మోసాలకి ఈ ప్రభుత్వం న్యాయం చేసిద్దామని చెప్పి ఎదురు చూస్తున్న టిట్కో లబ్ధిదారులకి దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే ప్రజాప్రతినిధులకి కనీసం దీనిలో స్పందించి వాళ్ళు గత ప్రభుత్వం తీసుకున్న 4,80,000 రూపాయలు రుణం ప్రభుత్వమే తీసుకుంది, ఆ డబ్బు తిరిగి ప్రభుత్వమే కట్టించే విధంగా చర్యలు చేపట్టాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ రాష్ట్ర ప్రజలు పెట్టుకున్న నమ్మకం. కానీ మరొక్కసారి మహాకూటమి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.